వరంగల్ జిల్లా మట్టవాడలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకల్లో భాగంగా పాఠశాలల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణ మాట్లాడుతూ అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లకు కూడా గురువులమున్నారు। వారి గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని వారు చెప్పినవన్నీ క్రమశిక్షణగా నేర్చుకుని ఉన్నారు కాబట్టి వారు గొప్ప స్థాయిలో ఎదిగారు। విద్య అనేది కేవలం డబ్బు సంపాదించుటకే కాకుండా జ్ఞానం సంపాదించడం కొరకు విద్య ఉపయోగపడుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు తరగతుల వారీగా సన్మానం చేశారు। సన్మాన కార్యక్రమం అనంతరం పిల్లలు వారి ఉపాధ్యాయులతో గత అనుభవాలను నెమరు వేసుకున్నారు। జ్ఞానాన్ని, విద్యను, క్రమశిక్షణను నేర్పిస్తారు కాబట్టి ఈరోజు గురువుల దినోత్సవం రోజు, టీచర్స్ డే రోజు కంపల్సరీ మనము వాళ్ళని గౌరవించుకోవడం అనేది మన యొక్క సాంప్రదాయం కాబట్టి మనమందరం కూడా ఒకసారి విష్ చెప్దాం। విష్ యూ హ్యాపీ టీచర్స్ డే చెప్పండి అందరూ। అన్ని వృత్తులకెల్లా ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతో ఉన్నతమైనది, విలువైనది। ఎందుకంటే ఒక సీఎం కానీ, పిఎం కానీ, కలెక్టర్ కానీ, ఇంజనీర్ కానీ ప్రతి ఒక్కరు టీచర్ కూడా అయ్యేది ఎట్లా, టీచర్ ద్వారానే అవుతారు। టీచర్ కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ ఎవరైనా కూడా గురువు దగ్గర నేర్చుకున్న తర్వాతనే వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు కాబట్టి మనమందరము కూడా గురువులను గౌరవించుకోవడము మన సాంప్రదాయము। తర్వాత ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా గురువులకి గౌరవించాలి అనేది సమాజంలో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, పిల్లల్లో కానీ లేదు। ఇది మాకు మేమే సన్మానం చేసుకోవడం అనేది జరుగుతుంది। దీన్ని మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ తర్వాత తరము వాళ్ళు, మీరు తర్వాత సంవత్సరం అయినా కూడా మీ పేరెంట్స్కి మీరు అందరు కలిసి మమ్మల్ని సన్మానం చేసే ఒక పెన్ను ఇచ్చిన చాలు, మాకు ఎంతో అది విలువైనది, ఎంతో మమ్మల్ని రెస్పెక్ట్ చేసినట్టు। మేము మీకోసము శ్రమిస్తున్నాము, మా జీవితాన్ని మేము అంకితం చేస్తున్నాము, ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నాము మీకు అంటే ఒక చీకటిని పారద్రోలి ఒక వెలుగునివ్వడం అనేది జరుగుతుంది। కాబట్టి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా టీచర్స్ చెప్పింది వినండి, వింటే మీ జీవితాలు బాగుపడతాయి। మీకు నేను ప్రధానోపాధ్యాయురాలుగా మీకు చెప్పే విషయం అదొక్కటే, చక్కగా వినండి, వినయం, విధేయత, క్రమశిక్షణ నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి। అందరూ ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలి। నేటి బాలురే రేపటి పౌరులు, చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఉన్నది। మీరు రేపు దేశాభివృద్ధికి తోడ్పడే పిల్లలు కాబట్టి మీ యొక్క జీవితాన్ని, తర్వాత మీ జీవితంతో పాటు మీ యొక్క దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉత్తమమైన పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। కే అరుణ నేను